పార్టీకి పవన్ గండం పొంచి ఉందా? ఎందుకంటే ప్రస్తుతం ఆయన కాస్త సైలెంట్గా ఉన్నారు కొద్ది రోజులుగా. ఇది సైలెన్సే కదా అని సైలెంట్గా ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా ప్రమాదమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఏదో జరుగుతోంది, ఆయన ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో నిర్ణయం తీసుకుంటున్నారు, అది సమయం వచ్చినప్పుడు బయట పెడతారు. అప్పటి వరకు కనుక ఆయన మౌనంగా ఉన్నారు అనుకుంటే అది మనశ్శాంతి కాదు. ఖచ్చితంగా అది ఏదో రోజు బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అనే చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఆయన అందుకే ప్రశాంతంగా ఎవరితోనూ ఎలాంటి వివాదాలు పెట్టకుండా, ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తీర్థయాత్రలను, దక్షిణాది యాత్రలను, ఆలయాల సందర్శనను దాంట్లో తిరుగుతున్నారు. సనాతన ధర్మం కోసం అని. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం కోసం ఆయన తిరిగి దీక్షలు చేయాల్సిన అవసరం లేదంటే ఆలయాలను సందర్శించుకోవాలి, సనాతన ధర్మం పేరుతో చేయాల్సిన అవసరం ఉందా అంటే ఓకే, ఆయన వ్యక్తిగతంగా గుళ్ళకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఆయన ఆ స్టాండ్ తీసుకున్నారు, హిందుత్వం స్టాండ్ కంప్లీట్గా తీసేసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో అంటే అక్కడ బీజేపీది నాది ఒకటే స్టాండ్ అని పదే పదే చెప్తున్నారు. ఆ స్టాండ్ మాది కూడా అదే స్టాండ్ అని టీడీపీ చెప్పగలదా? చెప్పలేదు. అదే కనుక జరిగితే ముస్లిం ఓటు బ్యాంకు, క్రిస్టియన్ బ్యాంకు దూరం అయిపోద్దేమో అనే భయం తెలుగుదేశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అదేం ఆలోచించట్లేదు. కంప్లీట్గా సనాతన ధర్మం, హిందుత్వమే నా స్టాండు అంటున్నారు. రేపొద్దున అదే బాబు గారి ముందు, టీడీపీ ముందు ఒక గండంగా మారుతుందా? బీజేపీ జనసేన ఒక్కటవుతున్నారు, భవిష్యత్తులో ఇదే టీడీపీకి చెక్ పెట్టడానికి ఒక మార్గం సుగమం చేసుకుంటున్నారు అనే ఒక అలర్ట్ లేదా ఒక డేంజర్ బెల్స్ మోగుతాయా?